ఇలాంటి అన్ని రకాలైన సందేహాలు నా దగ్గర ఉన్నాయి కనుక ఏతై అన్యైశ్చ సందేశై వికలం మే మనః అధునా, నా మనస్సు అంతా చెరించిపోయింది. నువ్వు ఏదో కథలు చెప్తున్నావు, బాగానే ఉంది, వాడి కదా వీడి కదా అంటుడు. నాకు అన్ని సందేహాలే దీనిలో. ఈ సందేహాలన్నీ తీర్చి స్థిరం కురు పితః సాధు సర్వజ్ఞోషి దయానిధి జనమేజయ ప్రశ్న అడిగారు. ఇన్ని రకాల సందేహాలతో నా మనస్సు కుతుకుతలాడిపోతుంది, నా మనస్సుకి శాంతి లేదు. కాబట్టి నువ్వు మహానుభావుడు కనుక నువ్వు ఒక్కడవే తీర్చగలిగిన సందేహాలు ఇవన్నీ. తక్కువని ఎవరిని అడిగినా నాకు తెలియదు అంటాడు. అంతే, ఎవరికి ఏమీ తెలియదు కనుక నువ్వు సర్వజ్ఞుడివి. సర్వజ్ఞుడు అయితే మాత్రం చెప్పాలని పని ఏముంది అంటే దయానిధి అని రెండో విశేషం. అన్నీ తెలిసినవాడు ఆయన, చక్కగా మంచి దయగలవాడు కనుక నువ్వు నాకు చెప్పు, నా మీద ఉండేటువంటి అనుగ్రహ బుద్ధితో నువ్వు నా ఈ సందేహాలన్నిటినీ తీర్చమని వ్యాసుల వారిని ఆయన జనమేజయ మహారాజు ఈ ప్రశ్నలన్నీ అడిగారు. ఏవం పృష్ట పురాణజ్ఞ వ్యాస సత్యవతీ సుత పరీక్షిత సుతం శాంతం తతో వై జనమేజయం ఉవాచ సంశయచ్చేత్తు వాక్యం వాక్య విశారద అన్ని ప్రశ్నలు చాలా అడిగావురా బాబు. ఎన్ని అడిగావు? ఇప్పుడు మనం మళ్ళీ అడిగి ఎన్ని ప్రశ్నలు అడిగాడండి అంటే చెప్పలేము. కానీ ఆయన వాక్య విశారదుడు కనుక అన్ని సావకాశంగా విని అన్ని జాగ్రత్తగా చెప్తాను ఆయన, నువ్వేం కంగారు పడకు, నిదానంగా విను అని ప్రారంభం చేశారు. మొట్టమొదటి మాట ఏం చెప్పారు? కిమేతద్ వక్తవ్యం కర్మణో గహనా గతి. ఒక్క మాటలో సమాధానం మొట్టమొదట్లో. కర్మగతి చాలా లోతైంది. ఆయన కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది ప్రపంచం అంతా. అలా ఎందుకు జరిగింది అంటే వాడి కర్మానుసారంగా జరిగింది. బుద్ధి కర్మానుసారిడి. కర్మణ గహనో గతి. కర్మణ అంటే కర్మ యొక్క గతి చాలా లోతైనది. ఇలా ఎందుకు జరిగింది అనే దానికి కారణం వాడు చేసుకున్న కర్మము. ఆ కర్మ ఎలా ఉంది అంటే అది దుర్జ్ఞేయాఖిల దేవానాం మానవానాంచకా కథ. అది దేవతలకి కూడా అంతుపట్టని కథ ఆ కర్మ సిద్ధాంతం. ఆ కర్మ యొక్క ప్రాబల్యం అంత దుర్జ్ఞేయమైనటువంటి కర్మ బలవత్తరమైంది కనుక దేవతలు కూడా దాన్ని ఊహించలేరు. అలాంటప్పుడు మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏదో ఏ రకంగా చెప్పగలరయ్యా? ఆ కర్మల వల్లే యదా సముత్థితం చైత బ్రహ్మాండం త్రిగుణాత్మకం కర్మణైవ సముత్పత్తి సర్వేషాం నాతో సంశయ. ఒక్క మొదటి మాట అది. ఈ త్రిగుణాత్మకమైనటువంటి బ్రహ్మాండం అంతా పుట్టింది అని. ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అంటే బ్రహ్మాండోత్పత్తికి కూడా కారణం కర్మే. కర్మల వల్లే బ్రహ్మాండం పుట్టింది. కర్మల వల్లే ఈ జీవులను ఇన్ని రకాలైన జన్మలు ఎత్తుతున్నారు. కర్మల వల్లే ఇన్ని సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఆ కర్మ పరిపాకం చేతనే వాళ్ళు ముక్తులవడమో లేక పైవాడు కిందకో కిందవాడి పైకో ఇవన్నిటికీ కూడా కర్మ సిద్ధాంతమే కారణం. అనాది నిధనాహ జీవాహ కర్మ బీజ సముద్భవాహ. కర్మ సిద్ధాంతం గురించి శాస్త్రీయమైన విచారణలు చాలా ఉన్నాయి. ఈ మధ్యన మేము తిరుపతిలో సెమినార్ పెట్టాం. బంధము మోక్షము రెండు. బంధము కారణం ఏంటి, మోక్షానికి కారణం ఏంటి, దర్శనాల్లో ఏమేమిటి ఉన్నాయి అనేది ఆ సెమినార్ తాలూకు పరిస్థితి. బంధం ఎలా ఏర్పడింది? వేదాంతులు చెప్పేటువంటి బంధ కారణం అజ్ఞానం వల్ల బంధం ఏర్పడింది, జ్ఞానం వల్ల మోక్షం ఏర్పడింది అని చెప్తారు. అజ్ఞానం వల్ల బంధం ఏర్పడింది అంటే అజ్ఞానం వల్ల వీడు కర్మల్లో చిక్కుకున్నాడు. మాయ చేత ఒకదాన్ని ఒకటిగా భావించి దానిలో చేయాల్సిన పని ఏమీ లేకపోయి కొత్త పనులు చేయాల్సిన కాకుండా లేకపోయినా అనవసరమైన పనులు చేయడం, అవసరమైన పనులు మానడం, దీనివల్ల వాడు దీనిలో చిక్కుకుంటున్నాడు అనేటువంటి మాట అజ్ఞాన ప్రభావమైన సంసారము వేదాంతులు చెప్తారు. తార్కికులు చాలా రీజనబుల్ గా లోక వ్యవహారానికి దగ్గరగా సమాధానం ఏం చెప్తారంటే వాళ్ళలో ధర్మాధర్మాల వల్ల వాళ్ళకి ఈ పని చెయ్యాలి ఈ పని చేయకూడదు అనే ఆలోచన వస్తాయి. ఆ ధర్మాధర్మముల వల్ల ఈ కర్మబంధం వల్ల వాళ్ళకి సంసారం అంతా కలుగుతోంది. వాళ్ళు చేసినటువంటి మంచి చెడ్డ పనులే వాటి సుఖ అవుతుంది. వాడి బంధానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ మంచి చెడ్డ పనులే. ఆ పనులకి కారణం ఏమిటి అంటే రాగద్వేషాలు. వాటికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం. దాన్ని పోగొట్టాలి అంటే జ్ఞానం చేత పోగొట్టాలి. అంటే వాస్తవానికి ఇప్పుడు మన శరీరం ఉంది అనుకోండి. ఈ శరీరం నేను అని శరీరం అంతా ఆత్మాభిమానం ఉన్నవాడికి ఈ శరీరానికి ఏదో దండేసో పువ్వులేసో దండం పెడతానో ఏదో అంటే మనం పాపు బాగుంది మనల్ని గౌరవిస్తున్నారు అనుకుంటాం. లేదా చెప్పులు దండ వేసో లేకపోతే తిడితేనో మన అవమానం చేశారు అని ఫీల్ అవుతాం. నిజానికి మనకి చేసింది ఏమీ లేదు, అవమానము లేదు, మానము లేదు. అవన్నీ శరీరానికి సంబంధించింది తప్ప ఆత్మ శరీరం కాదు. కానీ శరీరం ఆత్మ కానప్పుడు శరీరానికి ఇచ్చిన గౌరవం నా గౌరవం అని, శరీరానికి అవమానం చేస్తే నా అవమానం అని వీడు ఎందుకు అనుకుంటున్నాడు అంటే అజ్ఞానం చెప్ప. దేహాదిషు అహం అభిమానం ఉంది అంటే ఈ దేహం నాది లేదా దేహం నేను,
ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళకి నేను ఏదో సాయం చేయాలి. దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళకి అపకారం చేయాలి. ఇలాంటి భావాలన్నీ వాళ్ళకి అజ్ఞానం చేత ఆత్మ కాని వస్తువుని ఆత్మగా అనుకోవడం వల్ల ఏర్పడినటువంటి మాట. ఇది అజ్ఞానం చేతనే రాగద్వేషాలు వస్తాయి. చాలా అందమైన సూత్రం గౌతమ మహర్షి రాశారు. ఇది శాస్త్రీయమైన వేదిక కాదు, కానీ కొంతమంది ఎవరో మన వాళ్ళు కాస్త ఈ రకమైనటువంటి వేదాంత విచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కనుక ఆ మాట అంటున్నాను నేను. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష విద్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాదపవర్గ అని గౌతమ మహర్షి న్యాయ దర్శనంలో రాసిన సూత్రం. భగవత్పాద శంకరాచార్యుల వారు కూడా ఈ సూత్రాన్ని తీసుకుని చాలా ఆదరంతో భాష్యంలో అంగీకరించుకున్నారు పుస్తకంలో. ఆచార్య ప్రణీతం న్యాయోపబృంహితం సూత్రం దుఃఖ జన్మ ప్రవృత్తి ఇత్యాది అని రాస్తారు. ఆచార్య ప్రణీతం న్యాయోపబృంహితం సూత్రం, అంత యుక్తియుక్తమైన సూత్రము గౌతమ మహర్షి రాశారు అని చాలా ప్రేమతో గౌరవంతో ఆ సూత్రాన్ని స్వీకరించారు ఆయన. సాధారణంగా ఇతరులు చెప్పిన మాటలు ఖండించేసి దానికి పసలేదు, శృతి ఒప్పుకోలేదు, లేదా శృతులు అంగీకరించలేదు అనే మాట అంటారు. కానీ ఇది యుక్తియుక్తమైనది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని భగవంతుని మనం ఎలా ప్రార్థిస్తామో వారు అంగీకరించిన సూత్రం ఇది. దానిలో బంధకారణం ఏమిటి అంటే అజ్ఞానము వల్ల రాగద్వేషాలు వచ్చి దానివల్ల ప్రవృత్తి అంటే పుణ్యకర్మలు చేయడం లేదా పాపకర్మలు చేయడం, దానివల్ల పుణ్యపాపములు, దానివల్ల సుఖ దుఃఖాలు ఇవన్నీ కలుగుతాయి. దానివల్ల దుఃఖం జన్మ వస్తుంది, దానివల్ల దుఃఖం వస్తుంది. పోతే రివర్స్ లో మళ్ళీ వెనక్కి వస్తే పోగొట్టడం ఎలా, మోక్ష కారణం ఎలాగా అంటే అజ్ఞానము జ్ఞానం చేత నశిస్తే, జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అజ్ఞానం పోయింది. అజ్ఞానం పోతే అజ్ఞాన మూలకమైన రాగద్వేషాలు పోతాయి. రాగద్వేషాదుల వల్ల ప్రవృత్తి పోతుంది. ప్రవృత్తి పోతే జన్మ పోతుంది. జన్మ పోతే దుఃఖం పోతుంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః వేరే వేరే చోట్లలో చెప్పినట్టుగా జన్మించిన వారికి దుఃఖం తప్పదు. దుఃఖం రావాలి అంటే జన్మ కారణం. జన్మే లేకుండా చేసుకుంటే జన్మరాహిత్యానికి మోక్షానికి ప్రయత్నం చేస్తే మనకి దుఃఖం అనే ప్రసక్తే లేదు. ఆ దుఃఖం రాకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేది దార్శనికుల యొక్క వాదం. దానిలో మధ్యలో కర్మ అనేది ఉంది. కొంతమంది మనం ఏం చెప్తున్నాం అంటే పరమేశ్వరుడి వల్ల ఈ ప్రపంచం అంతా పుట్టింది అని అంటున్నాం. మనం పరమేశ్వరుడి వల్ల ప్రపంచం అంతా పుట్టింది అంటే ప్రశ్న ఏంటి అంటే పరమేశ్వరుడి పక్షపాతాలు రాగద్వేషాలు ఉన్నాయా? ఆయన కొంతమందికి సుఖంగాను కొంతమందిని దుఃఖం పొందేట్లాగా ఎందుకు తయారు చేశాడు? దానికి సమాధానం ఏంటి? ఆయన అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. చేతనైతే అందరినీ మంచి వాళ్ళగానే తీర్చిదిద్దొచ్చు కదా, అందరికీ మంచి ఫలితాలే ఇవ్వచ్చు కదా. కానీ అలా కాకుండా కొంతమందిని దరిద్రులు గాను, ధనహీనులు గాను, లేకపోతే విద్యాహీనులు గాను, రూపహీనులు గాను, అంగవికలులు గాను ఇలా తయారు చేసి వాళ్ళందరినీ బాధపెట్టడం ఎందుకు? కొంతమందికి అన్ని రకాల సుఖంగా సంతోషం కలిగేటువంటి వాతావరణాన్ని కల్పించడం ఎందుకు? ఆయనకి వీళ్ళ మీద పక్షపాతం ఏమిటి, వాళ్ళ మీద ద్వేషం ఏమిటి, దీనికి సమాధానం ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు అని అంటే ఆయనకి రాగద్వేషాలు ఏమీ లేవండి, ఆయన అందరి విషయంలోనూ సమానంగానే ఉన్నారు. మరి ఆయన అందరికీ సమానమే అయ్యి ఆయనే కారణం అయితే అందరికీ సమానంగానే ఉండాలి కదా. ఇంట్లో ఒకే గిన్నెలో వండుకున్న వంట అందరికీ ఒకడికి ఉప్పు ఎక్కువ, ఒకటి ఉప్పు తక్కువ, ఒకటి కారం ఎక్కువ అని ఎలా అవుతుంది? ఒకటే వంట అయితే అందరికీ వండిన వాళ్ళు ఒకళ్ళే, వండే వంట ఒకటే అన్నప్పుడు అందరికీ ఒకే రకంగా ఉండాలి. అలా లేదే ఇక్కడ వ్యవహారం. ప్రపంచంలో మాతాపితృలు, జగన్మాతాపితృలైన పార్వతీ పరమేశ్వరులు లేదా పరమాత్మ కారణము అనుకుంటే ఈ వైషమ్యాలు, నైర్ఘృణ్యాలు ఇవన్నీ ఎందుకు అని ప్రశ్న చేస్తే వేదాంతంలో సమాధానం చెప్తున్నారు. వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వాత్ తథాకి దర్శయతి అని బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు సమాధానం చెప్పారు. ఆయన ఒక్కడు ఏమి చేయడయ్యా, ఆయన కర్మ సాపేక్షంగా ఆయన సుఖ దుఃఖాలను ఇస్తాడు. వాళ్ళు చేసుకున్న ఫలితాన్ని బట్టి వాళ్ళు మంచి చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తాడు, చెడ్డ చేసుకుంటే చెడ్డ ఫలితాలు ఇస్తాడు. అంతే తప్ప ఆయన స్వతంత్రుడుగా వీరికి అందరికీ మంచి చేయాలన్నా ఆయన చేయలేడు, అందరినీ పాడు చేయాలన్నా ఆయన పాడు చేయలేడు. మంచి చేసిన వాళ్ళని పాడు చేయడానికి ఆయన చేత కాదు, చెడ్డ చేసిన వాళ్ళని బాగు చేయడం కూడా ఆయన చేత కాదు. మరి అలాంటప్పుడు ఎందుకంటే ఆయన పరిస్థితి ఎందుకు? వాళ్ళ కర్మల వల్లే ప్రారంభాన్ని అనుభవించారంటే పోను కదా, వీడెందుకు మాకు, వీడు మా మేపడం దాంట్లోకి అనవసరంగాను ఈ ఈశ్వరుడు ఎందుకు? వీడు ఏం చేస్తాడు? ఆయన్ని పూజించినా తపస్సు చేసినా మనకేం లాభం లేదు, మనం చేసుకున్న ఫలితాన్ని ఇస్తాడు అని అంటే మన కర్మలన్నీ జడములై అచేతనములైన కర్మలన్నీ వాటంతటా అవిగా యాక్ట్ చేసి మనకి ఫలాలు ఇవ్వలేవు. వాటిని నడిపించే ఒకడు చేతనుడు ఉండాలి. ఇలా మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటే 1 కోటి రూపాయలు డిపాజిట్ చేయొచ్చు,
కానీ అక్కడ క్యాషియర్ ఉంటే వాడు డబ్బులు ఇవ్వాలి. కానీ మనకి ఆ బ్యాంక్ వాళ్ళు సెలవండి అంటే మన డబ్బులు ₹1,00,00,000 ఉన్నాయండి దానిలో అంటే ఏం ఉపయోగం? అది ఇచ్చేవాడు లేడు. డబ్బు ఉంది, ఇచ్చేవాడు లేడు. ఇచ్చేవాడు ఉన్నాడు, వీడి అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోతే వాడు ఇస్తాడా అంటే ఇవ్వడు. వీడి అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండాలి, ఆ ఇచ్చే మనిషి అక్కడ అటెండ్ అవ్వాలి, అప్పుడైతేనే వస్తుంది, కానీ లేకపోతే రాదు. అంచేత మనం చేసుకున్న కర్మలు కారణమే. కర్మల్ని సహకారంగా తీసుకుని వారు ఈ సుఖ దుఃఖ నిర్ణయాలు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలి అని చూస్తున్నాడు. కాబట్టి కర్మాపేక్షతోటే పరమాత్మ జగత్తుకి కారణం అవుతున్నాడు. కేవలం కర్మ నిరపేక్షంగా మాత్రం లేదు. ఇంకొక ప్రశ్న ఉంది, అందరూ మంచి పనే ఎందుకు చేయలేదు? అందరూ మంచి పనే చేసి ఫలితాలనే పొందొచ్చు కదా. వాడు చేసుకున్న తప్పుడు పని చేస్తే కదా వాడి ఫలితం. తప్పుడు పని ఎందుకు చేశాడు వాడు అని అంటే, వాడి జీవాదృష్టం చేత దుఃఖాన్ని అనుభవించే యోగం ఉంటే వాడు తప్పుడు పని తప్పకుండా చేస్తాడు. అలా చేయించిన వాడు ఎవరు అని అంటే, అది కూడా పరమాత్మ అకౌంట్ లోనే ఉందట. ఎవరిని ఉద్ధరించాలనుకుంటామో వాడి చేత మంచి పని చేయిస్తాడు, ఎవరిని పాడు చేయాలనుకుంటామో వాడికి దుర్బుద్ధిని ఇచ్చి దాని చేత తప్పుడు పని చేయించి వాడికి శిక్ష వేస్తాడు. అంచేత ఉన్నినీషతి అలా చెప్పినట్లయితే సాధు కర్మ కారయతి, ఏషకు ఏవ సాధు కర్మ కారయతి ఏం ఉన్నినీషతి, ఏషకు ఏవ అసాధు కర్మ కారయతి ఏం అధో నినీషతి. వాడిని కిందకి తోసేద్దాము అనుకుంటే వాడి చేత తప్పుడు పని చేయిస్తాడు, దానికి ఫలితం ఇస్తాడు. వీడిని బాగు చేద్దాం అనుకుంటే వాడికి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి కర్మ వాడి చేత చేయించి దానికి సత్ఫలితాలను ఇస్తాడు. అంచేత ఈశ్వరుడు కావాలి, కర్మ కావాలి. దానిలో కూడా ఈశ్వరుడి కంటే ఒక పాలు కర్మకే ఎక్కువ ఆధిక్యం ఇచ్చి కర్మ సహకారంతో కర్మానుసారంగా ఈశ్వరుడు ఫలితాలను ఇస్తున్నాడు తప్ప ఈశ్వరుడు స్వతంత్రంగా ఇవ్వట్లేదు. కాబట్టి ఈశ్వరుడు కర్మ రెండు అవసరమే. దానిలో కర్మాధీనంగానే జగత్ అంతా నడుస్తోంది కనుక ఇది ప్రధానమైనటువంటి కర్మణారహిత దేహ సంయోగో నకదాచన. కర్మ లేకుండా జన్మ అనేది ఉండదు. దేహ సంయోగ అనే దానికి జన్మ అని అర్థం. ఒక ఆత్మకి ఒక దేహంతో సంబంధం ఉంది, ఓ జన్మ వచ్చింది అంటే ఏదో కర్మ లేని రాదు. కపూయచరణా కపూయాం యోని మాపద్యంతే, రమణీయచరణా రమణీయాం యోని మాపద్యంతే అని ఉపనిషత్తులు చెప్తుంటాయి. వాడికి మంచి జన్మ వచ్చింది అంటే మంచి పని చేసుకున్నాడు, లేదా చెడ్డ జన్మ వచ్చింది అంటే చెడ్డ పని చేసుకున్నాడు అనే మాట అనాలి. కనుక కర్మ సంబంధం లేకుండా జన్మలు ఉండవు. నానాయోషితు జాయంతే మ్రియంతే చ పునఃపునః కర్మణ రహిత దేహ సంయోగో నకదాచన. మరి ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళు కర్మలు మూడు రకాలు, శుభకర్మలు, అశుభ కర్మలు, మిశ్ర కర్మలు, మూడు రకాలు. కర్మ ఫలాలని చెప్పింది భగవద్గీత. అనిష్టం ఇష్టం మిశ్రం చేతి త్రివిధం కర్మణ ఫలం. అనిష్టము, ఇష్టము, మిశ్రము అని మూడు రకాలు. దానిలో ఆ ఫలాలను ఇచ్చే కర్మలు కూడా మూడు రకాలు. శుభాశుభై తథా మిశ్రై కర్మభిర్ వేష్టితం ద్విధం త్రివిధాని హితాన్యాహుర్బుధాః తత్వవిదశ్చ ఏ. అవి కూడా మళ్ళీ ఆ కర్మలు మూడు రకాలు. శుభకర్మలు మూడు రకాలు ఉంటాయి, అశుభ కర్మలు మూడు రకాలు ఉంటాయి, మిశ్ర కర్మలు కూడా మూడు రకాలు ఉంటాయి. వాటికి సంచితములు, ఆగాములని, ప్రారంధములని, పేర్లు వర్తమానాలని, రకరకాలైన పేర్లతోటి దాన్ని పిలుస్తూ ఉంటాం. సంచిత కర్మలని, ఆగామి కర్మలని, ప్రారంధ కర్మలని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బ్రహ్మాదీనాంచ సర్వేషాం తద్వశత్వం నరాధిప సుఖం దుఃఖం జరా మృత్యు హర్ష శోకాదయస్తథా. ఇవన్నీ బ్రహ్మాది దేవతలకు కూడా కామనే. మనకి ఎలా అయితే జన్మ వచ్చిందో, మనకి ఎలా అయితే సుఖ దుఃఖాలు వచ్చాయో, మనం ఎలా అయితే పుట్టి పెరుగుతున్నామో ఇవన్నీ వాళ్ళకి కూడా తప్పవు నాయన. వాళ్ళు కర్మ అధీనులే. దైవాధీనం జగత్ సర్వం అనే మాట మనం అంటాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అని భగవద్గీత చెప్పింది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవం అని. అంచేత కామక్రోధాలు, లోభాలు ఇవన్నీ దేహముందుండే గుణాలు, ఇవన్నీ కూడా దైవాధీనములు. అంచేత వాళ్ళకి కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా శుభకర్మలు చేయడం వల్ల దేవాది జన్మలు పొందారు. అశుభ కర్మలు చేస్తే రాక్షసాది హీన జాతుల్లో పుట్టారు. శుభాశుభ మిశ్ర కర్మలను చేసి మనుష్యులుగా పుట్టారు. ఉభాభ్యాం మనుష్యలోక. పుణ్యకర్మలు పాపకర్మలు రెండూ కలిసి చేసుకోవడం వల్ల మనుష్య జన్మ వచ్చింది. కనుక వికారా సర్వ ఏవైతే దేహేన సహ సంగత పూర్వ వైరాణయోగేన స్నేహయోగేన వై పునః. పూర్వమందు వైరం ఉంటే దానికి ద్వేషము, ద్వేషంతో అశుభ కర్మ, దానివల్ల చెడ్డ ఫలితం, చెడ్డ జన్మ. లేకపోతే పుణ్యయోగం స్నేహం ఉంటే దానివల్ల సత్కర్మాచరణము, దానివల్ల పుణ్యము, దానివల్ల మంచి జన్మ, దానివల్ల సుఖం. మొత్తం మీద ఇదంతా కూడా కర్మలతో లింక్ అయ్యే ఉంది కానీ లేకపోతే లేదు. కర్మణ భ్రమతే సూర్య ఉత్పత్తి సర్వజంతువునాం వినా కర్మ న విద్యతే. కర్మ సిద్ధాంతానికి ప్రాబల్యం ఇస్తున్నారు.
కర్మ లేకుండా ఏ జీవుడు ఏ ప్రాణికోటి ఎక్కడ ఏది ఉత్పత్తి కాదు. సూర్య భగవానుడు నడుస్తున్నాడు అంటే భీషాస్మాత్ వాతపమతే భీషోజేతి సూర్య. భయం అంటే ఏంటి? కర్మ. మన పని మనకు అప్పచెప్పిన పని చేయకపోతే పరమాత్మ కోపం వస్తుందేమో అనే భయంతో కర్మాధీనంగానే కర్మణా భ్రమతే సూర్య శశాంక క్షయరోగవాన్. ఆయనకి క్షయరోగం వచ్చింది చంద్రుడికి. ఎందుకు వచ్చింది? వాడి కర్మఫలం. అలాగే అన్య ప్రతి చోట కూడా కపాలీచ తథా రుద్ర. ఆయన కపాలం పెట్టుకుని భిక్షాందేహి అనవలసిన పనే ఉంది పరమాత్మకి. పరమశివుడు రుద్రుడు ఆయన కపాలీగా ఉండి భిక్షాటనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కర్మణైవ నా సంశయ. అంటే అనాది నిధనం చేత కారణం కర్మ విద్యతే. ఈ కారణమైనటువంటి ఈ కర్మకి ఆది అంతాలు లేవు. ఆ కర్మ వచ్చింది అంటే కర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. అంటే ఇదంతా ఎవరికి తెలుస్తుంది అన్నాడు. ఇదంతా మనకేం తెలియదండి అని. తెలియకపోతే ఎలా మీరెలా చెబుతున్నారు ఇవ్వండి నేను అని అంటే ఇదంతా మాయా ప్రభావం. మాయాయాం విద్యమానాయాం జగన్ నిత్యం ప్రతీయతే నా జానంతి కిమేతద్వై నిత్యం వా అనిత్యమేవ వా. ఇది నిత్యమా అనిత్యమా, ఇది శాశ్వతమైందా కాదా, ఈ విచారణ మనం చేయలేం. మాయ ఉన్నంత కాలం ఇదంతా నిత్యమనే భ్రమిస్తూ ఉంటాం. ఈ సంసారం శాశ్వతం అని, మనం ఇలాగే ఉట్టిగలు ఊరేగుతామని, ఈ రోగాలు మనం ఏం చెయ్యమని, దీనిలో కూడా మన జాగ్రత్తలే సరిపోతాయని ఏదో భ్రమ. కానీ మాయాధీనంగా నడుస్తున్న వ్యవహారం ఇది నిత్యం ఎంత అనిత్యం ఎంత, రేపు తెల్లారితే ఎంతమంది ఉంటారు ఎంతమంది వెళతారు అనేది మనకి తెలియదు. మాయాధీనంగా నడుస్తోంది. కార్యాభావ కథం వాచ్య కారణే సతి సర్వథా. మాయే కారణం కనుక కాయ ఎప్పుడు ఉంటే మాయ ఉంటే మరి ఈ జగత్తు లేకపోవడం ఎలాగా? ప్రపంచము పరమాత్మ వల్ల పుట్టింది అని సిద్ధాంతం చెప్పాం. పరమాత్మ నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు, ఆయన ఏమి చెయ్యడు, ఏమి అనుభవించడు అని సిద్ధాంతాలు చెబుతున్నారు. పరమాత్మ ఏమీ చేయకపోతే ప్రపంచం ఎలా వచ్చింది అని అంటే కేవలం ప్రపంచం పరమాత్మ వల్ల రాలేదు. పరమాత్మకి మాయా సంబంధం కలిగితే ప్రపంచం పుట్టింది. అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ. కాశీపతి గణపతి గారు బాగా చెప్పావు పొద్దున్న. అస్మాకం వస్తు కేవల హాని దగ్గర చక్కగా చాలా బాగా చెప్పావు. అలాగే ప్రపంచానికి అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ, పరిణామ్యోపాదానం మాయ. పక్కన ఈ మాయా పరిణామం వల్ల జగత్తు వచ్చింది తప్ప మాయ పక్కన లేకపోతే బ్రహ్మ ఏమి చేయదు. అంచేత మాయా నిత్య కారణంచ సర్వేషాం సర్వదా కిల. ఆ మాయ నిత్యమైనది. ఆ మాయ ఉన్నంతకాలం ఈ సంసారం ఉంటుంది. మనం దీనిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే ఆ మాయలోంచి బయటపడాలి. మాయలోంచి బయటపడడం ఎలాగా అంటే మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే. నా పరమాత్మని ఆశ్రయిస్తే అప్పుడు ఆయన అని అనుగ్రహం వల్ల మాయలోంచి మనం బయటపడతాం. అప్పుడు మాయలోంచి బయటపడితే సంసారాది విముక్తి, అప్పుడు మోక్షం. అంతేగాని మాయలో ఉన్నంతకాలం మనం ఏమి చేయలేము. కార్యము కారణం ఉన్నప్పుడు కార్యం లేకుండా ఉండదు. కార్యాభావ కథం వాచ్య కారణే సత్య సర్వథా. కారణం ఉంది, కార్యం లేదు లేదా అంటాం. కారణం ఏమిటండి అంటే మాయ. అది నిత్యం, అది ఉన్నంతకాలం ఈ సంసారం ఉంటూనే ఉంది. మాయామయమైన ప్రపంచం, సంసారం అంతా మాయామయం. అంచేత ఆ మాయ వల్ల ఇదంతా కలుగుతోంది. కర్మ బీజం తతో నిత్యం. అంచేత ఈ కర్మలకి బీజం ఏమిటి అనేది బాగా ఆలోచించుకుని దానికోసం ప్రయత్నం చేసినట్లయితే ఈ కర్మని నియంత్రణ చేసుకోవాల్సి వస్తుంది. అంచేత యుగాలు మారినా ఎన్నో రకాలైనటువంటి హీన జంతువులు అంటే మత్స్యావతారంలో, కూర్మావతారంలో, వరాహ అవతారంలో కూడా పరమాత్మ జన్మించారు అంటే అదంతా కూడా కర్మ ప్రభావమే. నీచయోనిషు తత్ కథం త్యక్త్వా వైకుంఠ సంవాసం సుఖభోగాన్ అనేక. మహావైకుంఠంలో అనంతమైన కళ్యాణ గుణాలతో అపురూపమైన భోగాలు అనుభవిస్తూ మహాలక్ష్మి సమాగమంతో సుఖంగా ఉన్న పరమాత్మ ఓ చేపగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు అంటే ఈ కర్మ కాకపోతే ఏంటిది? అంటే ఇది కర్మాధీనంగా ఉంది అంటాడు. త్యక్త్వా గర్భగుహే వాసం కోభివాంఛతి బుద్ధిమాన్ తూలికా మృదుసంయుక్తాం దివ్యాం శయ్యాం వినిర్మితాం. ఆ శ్లోకాలకి అర్థాలు మార్చడం కష్టం ఉంది. త్యక్త్వా గర్భగుహే వాసం అంటే దానికి అక్కడ అన్వయం చేస్తే గర్భగుహ వాసం విడిచిపెట్టి అని కాదు. ఇది ఉత్తరార్థంలో అన్వయం. అంటే హంసతూలికా తల్పం మీద దివ్యమైన శయ్యను త్యక్త్వా విడిచిపెట్టి గర్భవాసాన్ని ఎవడు కోరుతాడు? ఈ త్యక్త దీనిలోకి అన్వయం కాదు. అంటే ఇలాంటిది అపురూపమైనటువంటి భోగాలున్న కాలంలో ఆ భోగాలన్నీ విడిచిపెట్టి బుద్ధిమంతుడు ఈ గర్భ నరకంలో గర్భవాస దుఃఖాన్ని అనుభవించి ఈ నరకంలో ప్రవేశించి ఎవడనుకుంటాడయా? మరి ఆయన ఇన్ని అవతారాలు ఎత్తాడంటే ఇన్నిసార్లు గర్భవాస దుఃఖాన్ని అనుభవించాడుగా. ఆయనకి ఏం బాధిది? త్యక్త్వా అధోముఖ వాసంచ కోభివాంఛతి పండిత గీతం నృత్యం చ వాద్యం చ నానాభావ సమన్వితం ముక్త్వా
కో నరకే వాసం మనసాభివిచింతయే. ఇదంతా మానేసి మహాలక్ష్మి వారి యొక్క సిద్ధుజోద్భూత భావానాం రసం త్యక్వా, మహాలక్ష్మి యొక్క ఆ కటాక్ష వీక్షణాలు, దివ్యమైన హావభావాలు, వాటినన్నింటినీ వదిలిపెట్టుకుని ఈ నరకాయ వాసం ఎవడు చేస్తాడు? గర్భ నరకంలో అనుభవించాల్సిన పరిస్థితి ఏముంది? అందుచేత ఇదంతా కూడా కర్మ తాలూకు ప్రభావం. ఉపాసంవేష్టనం క్రూరం కిం సుఖం తత్ర భూపతేన్. పైగా కారాగార వాసం ఏముంది? నిగడబంధనం, కాళ్ళకి చేతులకి కట్టు కట్టేసి సంకెళ్ళు వేసి కారాగారంలో బంధించారు. ఎందుకు అని అంటే, ఒకప్పుడు అది కూడా సుఖమేట గర్భవాసం కంటే. కారాగార బంధనం నీకు కావాలా, లేక గర్భవాస దుఃఖాన్ని అనుభవిస్తావా అంటే కారాగారమే చాలండి, గర్భవాస దుఃఖం భరించలేము అన్న. కారణం ఏమిటి అంటే, దానిలో విన్మూత్ర రసపానంచ కైచ్చేన్ మతిమాన్ నరహ గర్భవాసాత్ పరో నాస్తి నరక భువనత్రయే. ముల్లోకాల్లోనూ ఇంతకంటే గొప్ప నరకం లేదు. అంచేత జన్మ వచ్చింది అంటే గర్భవాస దుఃఖాన్ని అనుభవిస్తాము. అది లేకుండా చేసుకోవడం పండితుల యొక్క లక్షణం. అంచేత జ్ఞానం సంపాదించి జన్మరాహిత్యానికి ప్రయత్నిస్తే అప్పుడు దీనిలోంచి బయటపడగలం, గాని లేకపోతే మాత్రం ఇది తప్పే వ్యవహారం కాదు. కనుక లద్వా మానుష జన్మ, అలా వరవంశ జన్మ, ఈ రకంగా మానుష్యం వరవంశ జన్మ అని రకరకాల శ్లోకాలు చెప్తూ ఉంటారు. మనిషిగా పుట్టడం, మంచి కులంలో పుట్టడం, వేదశాస్త్రాలు చదువుకోవటం, ఇలాంటి వాళ్ళకి ఈ రకమైన వాతావరణం అంతా ఉన్నప్పుడు కూడా జన్మరాహిత్యానికి ప్రయత్నించకపోతే అంతటి మూర్ఖుడు ఇంకెవడు ఉంటాడు? అందుకంటే ఇంకెవరు చేయగలరా పని? అంటే ఇది చాలా కష్టమైనటువంటి వ్యవహారం. కనుక దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. కిం సుఖం విబుధాహ దృష్ట్వా జన్మ వాంఛంతి చిక్షయ సంగ్రామ మమరైస్సార్థం సుఖం త్యక్వా నిరంతరం. ఈ రకమైనటువంటి విచారణలన్నా చేసి అనేక రకాలైనటువంటి రాక్షసులతో యుద్ధాలు చేయడం, అన్ని అంశాంశైన పృథివిలో అనేక రకాలైన అవతారాలు ఎత్తడం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మకి కర్మ వశం చేత కలుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? కృష్ణ జన్మ కథ గురించి అడిగావు. దానికి వస్తున్నాను విన్నాడు. తదహం సంప్రవక్ష్యామి కృష్ణ జన్మ కథాం శుభాం సయేవ భగవాన్ విష్ణు అవతీర్ణ యదోకులే. యదుకులంలో ఆ శ్రీమన్నారాయణమూర్తే అవతరించారు. ఎలాగా అని అంటే కథ చెప్తాను వినండి అన్నాడు. కశ్యపస్య మునేరంశ వసుదేవ ప్రతాపవాన్ గోవృత్తిరభవద్ రాజన్ పూర్వశాప అనుభావత. కశ్యపుడు, ఆ కశ్యపుడు యొక్క ముని యొక్క అంశతో వసుదేవుడు పుట్టాడు. కశ్యప ప్రజాపతి యొక్క అంశంతో వసుదేవుడు శాపం వల్ల భూలోకంలో యాదవ కులంలో పుట్టాడు. ఆయన భార్యలు ఎవరు అంటే కశ్యపస్య ద్వే పత్న్యౌ అదితి సురసా చైవం ఆసతో పృథివీపతే. అదితి సురసాని ఇద్దరు కశ్యపుడు యొక్క భార్యలు. వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చినప్పుడు దేవకి రోహిణీ చ ఉభే భగిన్యౌ భరతర్షభ వరుణేన మహాన్ శాపో దత్త కోపాదిత్య శృతం. వాళ్ళకి ఆ సోదరులుగా ఉన్న వాళ్ళు దేవకి రోహిణి అనే వాళ్ళు ఇద్దరు. వాళ్ళకి వరుణ వాళ్ళు శాపం ఇచ్చారు. ఆ శాప ప్రభావం చేత వాళ్ళు భూలోకంలోకి వచ్చారు అనేసరికి వెంటనే రాజుగారు మళ్ళీ అదేంటండో కశ్యపుడు అన్నారు, శాపం అన్నారు, వీళ్ళిద్దరు చెల్లెళ్ళు అన్నారు, దేవకి రోహిణి అన్నారు, నాకేం అర్థం కాలేదు ఇది ఈ కథ. ఆయనకి ఇద్దరు పెళ్ళాలన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు అన్నారు, వారికి శాపం వచ్చింది అన్నారు, ఆయన వసుదేవుడు అయ్యాడు అన్నారు. ఏం అర్థం కాలేదు, కాస్త వివరంగా చెప్పండి అని. కింకృతం కశ్యపేన ఆగహ ఏన చెప్తో మహాముని. కశ్యప ప్రజాపతి చేసిన పాపం ఏంటి, ఆయనకి ఎందుకు వచ్చింది గొడవ? సభార్య స కథం జాత తద్వదస్వ మహామదే. బల్లాలతో కలిపి ఆయన భూలోకంలో మళ్ళీ ఇక్కడగా ఎందుకు వచ్చాడు? కథంచ భగవాన్ విష్ణు తత్ర జాతోస్తి గోకులే వాసి వైకుంఠ నిలయే రమాపతి అఖండిత. శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీపతి అయినటువంటి వైకుంఠవాసి అయిన శ్రీ మహావిష్ణువు ఈ వసుదేవుడి కడుపులో పుట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది ఈ మాట? నారాయణుడు యుగాది ప్రవర్తకుడు, సర్వతంత్ర స్వతంత్రుడు అయినటువంటి ఆయన కర్మ మామూలుగా చేసుకున్నటువంటి మానుష్య లోకంలో మనందరిలాగా సామాన్యమైన మానవ జన్మ ఎత్తాల్సిన పని ఏముంది అని అడిగారు. అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నారు అంటే, కామ క్రోధ అమనుష శోకౌ వరం ప్రీతిశ్చ కరిహిచిత్ సుఖం దుఃఖం భయం రుణాం దైన్యం ఆర్జవమేవచ దుష్కృతం సుకృతం చైవ వచనం హననం తథా పోషణం చలనం తాప విమర్శశ్చ వికర్తనం లోభ దంభ తథా మోహ కపట శోచనం తథా ఏతే చ అన్యే తథా భావాః మానుష్యే సంభవంతి. మనిషిగా పుట్టిన వాడికి ఇన్ని రకాల భావాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆయన మనిషిగానే పుడితే మనకి ఆయనకి తేడా ఏముంది? ఈత చదువుకునేటప్పుడు ఆయన పుట్టేటండి, అవును, ఆయనకి అవతార సమాప్తి అయింది. మరి ఆయన పుట్టి మనము సొంతం ఆయన అవతారం సమాప్తి చేశాడు. పెద్ద మాట మాట్లాడలేదు, కానీ ఆయన అవతార సమాప్తి అన్నా ఇదే పరిస్థితి, దేహత్యాగమే కదా.
అంటే పుట్టుక దేహత్యాగము ఆయనకి మనకి సమానమే అయితే నీకు ఆయనకి తేడా ఏముంది అని అంటే బహూని మే వ్యతీతాని జన్మాని తవ చానక తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలుసు, నీకు తెలియదు. నేను జన్మ ఎత్తాలి అంటే నా అధీనంతో నా ఇచ్ఛతో నేను ఎలా పుట్టాలనుకుంటే అప్పుడు పుడతాను, ఎప్పుడు మానేయాలంటే అప్పుడు మానేయగలను. కానీ నీకు ఆ ఛాన్స్ లేదే, నువ్వు బలాత్కారంగా రుద్దితే దాన్ని అనుభవించాల్సిందే తప్ప నీకు స్వాతంత్ర్యం లేదు. పైగా నాకు బంధం జన్మ అనేది జన్మ లేనివాణ్ణి, కానీ జన్మ ఉన్నట్టుగా అభిమానంతో వ్యవహారం చేస్తున్నాను లోకానుగ్రహం కోసం. ఈ జన్మ నన్ను బంధించదు. అంచేత ఆయనకి మనకి జన్మ ఉంది అని కాదు, ఆయన జన్మ లోకానుగ్రహం కోసం ఆయన స్వీకరించింది. ఒక్క మాట చెప్పాలి అంటే మనమందరం మాయకి లోబడి ఉన్నవాళ్ళు. ఆయన వశీకృత మాయని వశంలో పెట్టుకున్నవాడు ఆయన. ఆయన చెప్పు చేతల్లో మాయ ఉంటుంది, మనం అందరం మాయ చెప్పినట్టుగా నడుస్తూ ఉంటాం. అంటే ఆయనకి మనకి ఉండే తేడా అది. అలాంటి మహావిష్ణువు ఈ రకమైన మనుష్య జన్మ ఎందుకు ఎత్తాడు అనేటువంటి ప్రశ్న చేస్తే, ప్రాప్య రామావతారం హి హరినా బ్రహ్మయోనినా దుఃఖం మహత్తరం ప్రాప్తం వనవాసే అతిదారుణే. కనకాల రామాయణ కథ విన్నాం మనం. రామావతారంలో ఆ శ్రీహరే రాముడుగా పుట్టి లోకంలో ఎన్నో రకాల దుఃఖాలు అనుభవించి, అక్కడికి సీతావిరహజమైన దుఃఖాన్ని కూడా అనుభవించి ఎన్నో రకాలుగా దుఃఖాల్ని పొందిన మానవ మాతృలకి ధర్మోపదేశం చేయడం కోసం అవతారాన్ని చక్కగా నడిపి చూపించారు. మార్గదర్శకంగా ధర్మమూర్తిగా కీర్తిని పొందారు. తథా కృష్ణావతారేపి జన్మ రక్షాగృహే పునః గోకులే గమనం చైవ యవాం చారణమిచ్యుత కంసస్య హననం కష్టా ద్వారకాగమనం నానా సంసార దుఃఖాన్ని భుక్తవాన్ భగవాన్ కథం స్వేచ్ఛయా ప్రతీక్షయత. ఇదంతా ఇన్ని పనులు చేశారు ఆయన కూడా. కృష్ణావతారంలో కూడా కారాగారంలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు, గోవుల్ని మేపాడు, కంసుడిని చంపాడు, ద్వారకాలలో మళ్ళీ మఖం మార్చుకుని అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అనేక రకాల సాంసారిక దుఃఖాలు ఆయన కూడా అనుభవించారు కదా. ఇదంతా ఆయన బుద్ధిపూర్వకంగా ఆయన కోరుకునే చేశాడా, లేక తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది కనుక చేశాడా అనే మాట అంటే దాని సమాధానంగా చెప్తున్నారు. కారణాన్ని బహూన్యత్రాప్యవతారే హరే కిల. హరి వసుదేవాత్మజుడుగా వాసుదేవుడుగా పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలాగే దేవకి రోహిణి మొదలైన వాళ్ళు కూడా భూలోకంలో పుట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. వారందరూ వారి వారి ఇచ్ఛతో కావాలని ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, దానికి కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయి. కాబట్టి వారందరూ భూలోకంలో పుట్టారు.